మీకు తెలుసు అనేక రకాల స్కీములు ఇవాళ మాట్లాడే మాటలు ఇంతకుముందు మా సీతారామనాయక్ గారు చెప్పిండ్రు 54 సంవత్సరాల చరిత్ర మీది. కానీ ఏముంది గర్వకారణం? ఇంతకుముందు మా కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక స్పెక్ట్రమ్ స్కామ్, ఒక బోఫర్ స్కామ్, ఒక 2G స్కామ్, ఒక కోల్ స్కామ్, ఒక హౌసింగ్ స్కామ్, ఒక కామన్వెల్త్ గేమ్ స్కామ్. సొంత మంత్రులే జైళ్ళల్లో ఉన్న నికృష్టమైన పరిస్థితికి నిదర్శనం. ఆ చరిత్రకి రూపశిల్పులు కాంగ్రెస్ పార్టీ. అవునా కాదా మీరు చెప్పండి. నేను అడుగుతా ఉన్నా, మా తాతల నేతులు తాగినరు, మీరు మా మూతుల వాసన చూడండి. స్వతంత్ర సంగ్రామంలో భారత జాతి నిలబడి కొట్లాడింది. నీవు మాత్రమే కారణం కాసుమా దాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేసినావు. ఇంకా చాలా ఉన్నాయి. నెహ్రూ నుంచి మొదలు పెడితేనే స్కాములు మొదలని చెప్పి పెద్ద బుక్ ఉన్నది. మొట్టమొదటి స్కామ్ జీబులు కొనుక్కోలే స్కామ్, మిలిటరీ జీబులు కొనుక్కునే స్కామ్. ఏం చెప్తాం? అందుకని మీ చరిత్ర స్కాముల చరిత్ర, మా చరిత్ర తెలంగాణ. భారత జాతి తలక ఎత్తుకొని ఏ దేశంలో ఉన్నా కూడా ఆమె ఇండియన్ అని చెప్పగలిగే ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి, ఆత్మగౌరవ బావుట ఎగిరేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అవునా కాదా ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాను. నేను డెవలప్మెంట్ గురించి చెప్తే ఓడవదు. నేను బాధ ఎక్కడైతే అంటే 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో నేనున్నా. కిషన్ రెడ్డి గారు తెలుసు, వారు భారతీయ జనతా పార్టీ ఫ్లో లీడర్గా ఉన్నారు. నేను ఇక్కడ ఫ్లో లీడర్గా ఉన్నా. మా అక్క కూడా ఉంది అక్కడ. అప్పుడు కొట్లాడినాం మేము 18 గంటలు. ఏ రాత్రి ఎక్కడ తింటామో, ఏ రాత్రి ఎక్కడ పడుకుంటామో, ఒక్కొక్క రోజు 16 సభలు అడ్రస్ చేస్తూ ఉంటే చెమటలు కక్కుంటా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. నీళ్ళ కోసం, నిధుల కోసం, ఉద్యోగాల కోసం సాధించుకున్నాం మేము. తెలంగాణ బలిదానంతో వచ్చిన తెలంగాణ ఉత్తగా రాలే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇవాళ నీవు మాట్లాడిన మాటలు ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతిన్నది. తెలంగాణ ప్రజలు ఏ సెంటిమెంట్తో, ఏ ఆత్మగౌరవంతో బతికేవాళ్ళో, ధైర్యంతో బతికేవాళ్ళో ఇవాళ ఆ ఆత్మగౌరవాన్ని కథం పట్టించిన రేవంత్ రెడ్డి. నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన. భారతీయ జనతా పార్టీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు, భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి వ్యతిరేకం కాదు. నేను మోడీ గారు ఒక మాట అమలుకు వచ్చేదాచుకున్న ఈ సందర్భంలో వారు స్వయంగా నీతి ఆయోగ్ మొట్టమొదటి సభలో ఉన్న మాట ఏంటంటే, అందరూ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి సమావేశంలో నాకు ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉందో అవసరం లేని సబ్జెక్టు, నాకు అవసరమున్న సబ్జెక్టు అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలనే కాన్సెప్టు. వారి మాటలు చెప్పాలంటే రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పిన మానీయుడు నరేంద్ర మోడీ గారు. గుర్తుపెట్టుకోండి. ఆనాడు అహంకారంతో, కేసీఆర్ అహంకారంతో ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తారని చెప్పి పోస్టర్లు వేసిండు. ఆనాడు ఒకనాడేమో అదే మనిషి అదే నోరుతో మాట్లాడిన మాట ఏంటంటే పెద్ద విజనరీ. ఇప్పటికి మీరు చూడండి, అసెంబ్లీలో మేము డిమానిటైజేషన్ సందర్భంలో ఆయన ఇచ్చిన ఉపన్యాసం ఇప్పటి చూడండి, అనేక ఉపన్యాసాలు ఇప్పటి చూడండి. ఆయన మాట్లాడినంటే స్థితప్రజ్ఞుడు, గొప్ప విజనరీ, కమిట్మెంట్ ఉన్న వ్యక్తి, దేశాన్ని ఐక్యంగా నడుపుతున్న వ్యక్తి అని చెప్పిండు. అదే వ్యక్తి కళ్ళు నెత్తికెక్కిన తర్వాత ఏం ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తా అని చెప్పిండు. ఇవాళ అంటున్నావు కదా, నేను అంటున్నా, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఎప్పుడు మూతపడ్డది? ఎవడు కళ్ళ కూడా ఊహించలేని నా జిల్లా వాసిని 25 ఏళ్ల క్రితం మూతపడ్డది. కానీ నా తెలంగాణ రైతాంగం ఎరువుల కోసం చెప్పులు లైన్లలో పెట్టి
సొమ్మ చెల్లిపోయిన చరిత్ర తెలంగాణది. ఎరువులు దొరకక, విత్తనాలు దొరకక అవస్థపడ్డ ప్రాంతం తెలంగాణ. ఎవడు కూరలే, ఎవడు ఉద్యమాలు చేయలే. మా ప్రభుత్వం లేదు ఇక్కడ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కానీ 6,300 కోట్ల రూపాయలు వెచ్చించి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఓపెన్ చేసి నా తెలంగాణ రైతాంగానికి ఎరువుల ఇబ్బంది లేకుండా చేసిన మాన్యుడు మోడీ గారు. అవునా కాదా చెప్పగలిగే దమ్ము టీఆర్ఎస్కు ఉందా, బీఆర్ఎస్కు ఉందా, కాంగ్రెస్ పార్టీకి ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఒక ట్రైబల్ విశ్వవిద్యాలయం, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అందుకే తెలంగాణకి ఇవాళ ఆదుకున్నది. ఇవాళ ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా నినాదాలు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఇవాళ అది రియాలిటీ మా వరంగల్ జిల్లాలోకి తెలుస్తుంది, మా శేఖర్రావు గారు లాంటి వాళ్ళకు. అందుకే చెప్తా అన్నీ చెప్తాం. కానీ ఇవాళ చెప్తా తప్పకుండా. ఏ పేద దేశం అని భావించినమో, ఏ ఇల్లెట్రసీ కంట్రీ అని చెప్పి భావించినమో, ఇవాళ నాయకుడు ఉంటే ఎట్లా స్ఫూర్తి పొందుతారు, ఎట్లా ఎదుగుతారనడానికి సజీవ సాక్ష్యం. జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేసే నాడు నవ్విండ్రు. 55 కోట్ల జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేసి ఇవాళ నువ్వు ఎక్కడికైనా పో, నా కూరగాయలమ్మే చదువురాని తల్లి, నా పండ్లమ్ముకునే తండ్రి, నా ఆటో డ్రైవర్, ఇవాళ అంటున్నా చిల్లర పైసలు లేకపోతే బస్ టికెట్ ఇక దించేసిన చరిత్ర ఆనాడు. కానీ ఇవాళ చిల్లరతో అక్కలు లేకుండా ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్లో నంబర్ 1 దేశం భారతదేశం. అమెరికా కాదు భారతదేశం. అంటే నాయకుడు ఊహిస్తారు ఎవరైనా ఇంత గొప్పగా ఉండదని. అనేకం ఉన్నాయి. ఆపరేషన్ గంగా, ఆపరేషన్ దేవి, ఇవాళ సర్వే జనే సుఖినో భవంతు, ప్రజలందరూ చల్లగా ఉండాలనుకునేటువంటి దేశం. ఇంతమంది విద్యాసాగర్ ఒక మాట చెప్పిండు, అమెరికా కాదు ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత, ప్రపంచంలో మొట్టమొదటి దేశం భారతదేశం, విశ్వగురు స్థానంలో ఉన్న దేశం భారతదేశం. నా దేశం విదేశీయుల దుర్మార్గాలకు, వాళ్ళ దురాక్రమణలకు కానీ ఒక్కడి కోల్పోలే, ప్రాణాల్ని వదిలిపెట్టిన తప్ప, కళ్ళ ముందే కుటుంబ సభ్యులను చంపుతున్నప్పటికి కూడా చంపండి రాన్నాడు తప్ప, సంస్కృతిని వదిలిపెట్టని, సంస్కారాన్ని తప్పని, ఇవాళ భారత జాతి గౌరవాన్ని కాపాడిన నాడు. అందుకే వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు లేదా మహమ్మదీయులు ఆక్రమించినప్పుడు ఏం చేసినా మీ విశ్వాసాన్ని తీయలేకపోయినాం, ఏం చేసినా మీ పద్ధతులు మార్చలేకపోయినామని చెప్పిండ్రు. ఆ పద్ధతులు, ఆ విశ్వాసాలు మళ్ళీ వెతుక్కుంటూ ఇవాళ భారత్ మళ్ళీ మోడీ గారి నాయకత్వంలో విశ్వగురు స్థానానికి ఎదుగుతూ ఉంది. మన అయోధ్యలో రామాయణం కాదు, ఏం ముస్లిం కంట్రీలలో ఇవాళ ఒక సౌదీ అరేబియాలో మా ప్రజలు పూజలు చేసుకోవడానికి, మా విశ్వాసాలు కాపాడాలంటే అక్కడ కూడా ఆలయం కావాలని ఆలయాన్ని కట్టించిన నాయకుడు మోడీ గారు. అవునా కాదా ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నా. ఇది మీ దృష్టిలో చిన్నది కావచ్చు, కానీ ఆస్తుల కంటే అంతస్తుల కంటే గొప్పది విశ్వాసం, నమ్మకం, సంస్కృతి, సాంప్రదాయాలు. కాబట్టి ఎట్లా చూసినా మీ ముఖాలకు ఇవాళ మోడీ గారి మీద కుట్రలు దేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో కూడా జెలసీ ఉంటుంది, కుట్రలు ఉంటాయి. ఏదైనా ఉంటే మా కిషన్ రెడ్డి గారిని చూస్తే ఎప్పుడు మా కిషన్ రెడ్డి గారు పేపర్ హెడ్డింగ్స్ కోసం మాట్లాడు, టీవీలలో సంచలనాల కోసం మాట్లాడు,
ఎవిడెన్స్ ఉంటే తప్ప చరిత్ర తెలితే తప్ప అది ఆచరణలో చూస్తే తప్ప మాట్లాడరు. మేమందరం పొలిటికల్ లీడర్లం ఆ కాడికి ఉన్నంతలో ఉంటాం. కానీ కొంతమంది ఆ క్షణంలో ఒక వార్త కావాలి, సంచలనం కావాలి. కానీ నాకు తెలిసి మోడీ గారు నా 11 ఏళ్ళలో చూసిన ఒక్కనాడు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. వర్క్ విల్ స్పీక్. మాట్లాడద్దు. ప్రజలకి ఉపన్యాసాలు విని రాజకీయ పార్టీల మీద, రాజకీయ వ్యవస్థల మీద ఆశలు సన్నగిలిపోయినాయి. ఇవాళ నా భారత ప్రజానికానికి కావాల్సింది మాటలు కాదు, చేతలు అని చెప్పి భావించాడు. ఇంతకుముందు మనం 1.5 hours విన్నాం. మనం లాల్ చౌక్, నా జమ్మూ అండ్ కాశ్మీర్లో నా జెండా ఎగరాలంటే, నా చట్టం అమలు కావాలంటే ఆనాడు ప్రాణం గాల్లో కలిసిపోయేది. కానీ వాళ్ళ దేశంలో ఒకటే దేశం, ఒకటే చట్టం. ఆనాడు ఒకటే దేశం కోసం, ఒకటే చట్టం కోసం బలిదానం చేసిన బిడ్డ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు. దాన్ని ఆచరించి చూపిన బిడ్డ మోడీ గారు. మనం దేశం మొదలు, తర్వాతనే పార్టీ, తర్వాతనే రాజకీయాలని చెప్పి ఆచరించిన వ్యక్తి మోడీ గారి. వల్ల 370 ఆర్టికల్. మా డాక్టర్ ఒక ఆయన మొన్న పార్టీ ఆఫీసులో జాయిన్ అవుతున్నాడు చెప్పేది, ఏం సాధించిన మోదీ అని చెప్పి అడుగుతున్నారు కొంతమంది తెలియదక్కోళ్ళు. ఏం సాధిస్తాడా? జమ్మూ అండ్ కాశ్మీర్లో నేను దవాఖానలో పనిచేసిన, రక్తం మడుగులలో గిలగిల కొట్టుకుంటున్నా నా సైనికులు వచ్చినప్పుడు వాళ్ళు కాపాడే ప్రయత్నం చేసిన, ఇవాళ ఏం సాధించో తెలియదు. కానీ నా జమ్మూ అండ్ కాశ్మీర్ హాస్పిటల్లో నా రక్తం మడుగులలో గిలగిల కొట్టిన సైనికులు లేరని చెప్పిండు ఆ డాక్టర్. దాన్ని ఏం కొలుస్తాను? ఉన్నదా బోడో ఉద్యమాలు, ఉన్నాయా మిజోరాం ఉద్యమాలు? ఇలా ఎక్కడ అలాంటి వేర్పాటు ఉద్యమాలు లేవు. ఉన్నాయంటే కొద్దిమంది రాజకీయాల ఎజెండాగా బతికేవాళ్ళు, స్వార్థపరులు, దేశం ఎడిపోతుందని చెప్పి భావించేవాళ్ళు, చిల్లరగాళ్ళు కొంత ప్రేరేపిస్తున్నారు. కానీ ఇవాళ దేశ ప్రజానికం అన్ని రకాలు అర్థం చేసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ గురించి కిషన్ గారు చెప్పారు, నేను చెప్పాల్సి అక్కర్లేదు. కానీ చివరగా ఒక మాట చెప్తా. కిషన్ రెడ్డి గారు ఇంతమంది చెప్పిండు, వారు నిజంగానే నేను గర్వపడుతున్నా ఇక్కడ ఎంపీ అయినందుకు. సార్ ఎన్ని సమస్యలు పరిష్కరించుకున్నో మా కార్పొరేటర్లు ఇక్కడ సజీవంగా ఉన్నారు. నాకు బాగా నచ్చిన ఒక సందర్భం ఏంటంటే, మా శ్రీవాణి సరూనగర్ కార్పొరేటర్ ఉన్నారా? నాకు వాళ్ళ డివిజన్కి పోయినా నేను, నాకు అన్నం పెడుతూ, రాజేంద్రన్న నీవు చేయబట్టి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ లెటర్ ప్యాడ్ మీద నాకు 2 కోట్లు వచ్చినాయని చెప్పింది. అంటే నా 3.5 సంవత్సరాల కాలంలో ఒక్కనాడు కూడా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లకి వాళ్ళ లెటర్ ప్యాడ్ మీద ₹1 ఇవ్వలే అన్న. ఏమైనా ఇస్తే వాళ్ళ లెటర్ ప్యాడ్ ఇచ్చుకోండి తప్ప మా లెటర్ ప్యాడ్ ఇవ్వలేదు. మమ్మల్ని దేకిలో లేరు, కాలనీ లేరు అని అన్నారు. నేను కావచ్చు గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేయచ్చు, పదవులు అనేటివి ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. పదవులు శాశ్వతం కాదు. ఇవాళ మా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఉన్నారు, రేపు గొప్పగా ఎదగచ్చు, లేకపోవచ్చు. నేను ఆర్థిక మంత్రి కూడా ఎంపీగా ఉండొచ్చు. కానీ మానవ సంబంధాలు శాశ్వతం. ప్రజల అభివృద్ధే శాశ్వతం. ప్రజలు గుర్తుపెట్టుకోరు, నమస్తే పెడితే గుర్తుపెట్టుకోరు. ప్రజలకు 2 జరగాలి. కాలుకు ములుగుతే పన్నుతో పీకే నాయకుడు ఉండాలని కోరుకుంటారు వాళ్ళు. రెండవది అభివృద్ధి కూడా కోరుకుంటారు. ఇవాళ తాత జాగీరు కాదు, భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లా, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులా, లేకపోతే ఇంకొక శాసనమండలి సభ్యుల లెక్క కాదు. డబ్బు, ప్రజలు కట్టిన డబ్బుకు కాపలదాడు ప్రభుత్వం తప్ప ఇంకోటి కాదు. రేపు మేము వస్తాం, కానీ అంత సంకుచితంగా ఉండం. ప్రజలు ఎంత నీచంగా వ్యవహరిస్తారంటే, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మంత్రులు కూడా రాష్ట్రానికి మంత్రులుగా ఉంటారు.
మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మంత్రులు ఉన్న వాళ్ళు అన్ని ప్రాంతాల అభివృద్ధి, ఇవాళ రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పిన మా నాయకుడు నరేంద్ర మోడీ గారు మీకు ఆదర్శం కావాలి బాబు. ఇక్కడ కూడా గ్రామాల మండలాల జిల్లాల అభివృద్ధిలోనే రాష్ట్ర అభివృద్ధి ముడిపడి ఉందనే విషయం మీరు మర్చిపోవద్దు. మీకు తెలుసా, ఇవాళ నా గ్రామాలలో పెరిగే చెట్టు, పారే మురికి నీళ్ళ కాలువ, నడిచే సిమెంట్ రోడ్డు, నడిచే గ్రామ సచివాలయాలు, నడిచే నా అంగన్వాడీ కేంద్రాలు, ఇవాళ చౌరస్తాలో వెలిగే లైట్లు, నువ్వు గొప్పగా చెప్పుకునే తడి చెత్త పొడి చెత్త షెడ్లు, చివరికి చచ్చిపోతే కాల్చే శ్మశాన వాటికలు ఎవరివి? నువ్వు కట్టి వాడకుండా ఉన్న నా రైతు వేదికలు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే. అంటే భారత ప్రజానికం కట్టిన డబ్బు పైసలే బాబు. ఎక్కడిది? నీ ముఖాలకు. ఇవాళ నగరాలు గొప్పగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి, దాని తగ్గట్టుగా రాష్ట్రాలు డబ్బులు ఇస్తలేవు. దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి స్మార్ట్ సిటీ ఎవరు తెచ్చిండ్రు బాబు? ఎవరు తెచ్చింది స్మార్ట్ సిటీ పేరు? అమృత నగరాలు ఎవరు తెచ్చిండ్రు? ఇవాళ మొన్న కిషన్ రెడ్డి గారు మా మంత్రి గారితో ఓపెన్ చేయించారు. నా ఉప్పల్ ఫ్లైఓవర్ నీది కాదు బిడ్డ, నా కొప్పల్లి ఫ్లైఓవర్ 1000 కోట్ల రూపాయలతో నీది కాదు బిడ్డ. ఇవాళ 120 కిలోమీటర్ల స్పీడ్తో మంత్రులారా మీరు ప్రయాణించే రోడ్లు మీవి కావు బిడ్డ. ఆరాంఘర్, రేపు షామీర్పేట, రేపు నా మేడ్చల్ మెట్రో, ఇవాళ నువ్వు డబ్బులు ఇవ్వకపోయినా నిర్మాణం జరుగుతున్న MMTS, ఇవన్నీ ఎవరివి? మీ కళ్ళుండి కూడా చూడలేని కబోతులు మీరు. ఇవాళ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎన్నెన్ని చేసినామో మాకెనక. ఇలా మా నరసింహరెడ్డి ఇక్కడనే ఉన్నాడు, మా మత్సరెడ్డి ఇక్కడనే ఉన్నాడు, మా జీవనరెడ్డి ఇక్కడనే ఉన్నాడు. 30 ఏళ్ళు కిషన్ రెడ్డి సాబ్ ఒక దగ్గర ఒక చిన్న సమస్య, 30 ఏళ్ళు మంత్రులు ఉన్నారు, అందరు ఉన్నారు. ఒకసారి 45 కాలనీల సమస్య, 30 ఏళ్ళ సమస్య అది. మరి ప్రభుత్వం లేవా, మంత్రులు ఉన్నారు. నేను పోయిన 30 నిమిషాలనే పరిష్కరించి వచ్చాను, 30 నిమిషాలే. అది మా వాళ్ళకి నా మల్కాజ్గిరి ప్రజల అండతోటి దుర్మార్గపు ఆలోచన నా హైడ్రా, దాని మీద తిరోగమనానికి కారణం ఇవాళ భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి నాయకత్వం దానికి సాయం చేశాడు. మూసీ నది పేరిట నా పనికిని కాలనీ చూపిన నా మహిళల తెగువ ఇంత అంత కాదు. కొన్ని వందలు, ఒక 2 నెలల కాలం పాటు మమ్మల్ని ఇష్టపడకపోయినా, మేము ప్రగతి నిరోధకమని చెప్పినా, మాకు సపోర్ట్ దొరకకపోయినా మేము నిరంతరంగా కొట్లాడినాం. దాని ఫలితం దక్కింది ఆఫ్టర్ 3 months. ఫలితం మేము మాట్లాడే మాట తొందరగా అర్థం కాకపోవచ్చు, అది కొంచెం నచ్చకపోవచ్చు, కానీ ఆలోచించి మాత్రమే మాట్లాడతాం. మేము ఆలోచించి మాట్లాడతాం. ఇవాళ నేను ఒక్కటి మళ్ళా క్లారిఫై చేసుకున్నా. చివరిగా భారతీయ జనతా పార్టీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు, భారతీయ జనతా పార్టీ కమిషన్లకు వ్యతిరేకం. మోడీ గారు వచ్చిన తర్వాత ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మీ చరిత్ర మా చరిత్రతో ఏం పోల్చుకుంటాం? మేము నక్కకు నాగలకు తేడా. అందుకనే భారత జాతికి జాతి ఇవాళ 3వసారి సంకీర్ణ రాజకీయాలు తప్ప ఎప్పుడు కూలిపోతో తెలవని ఈ ప్రభుత్వాలు ఇవాళ 3వసారి కూడా, ఏ గుజరాత్లో అయితే 27 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ అధికారాన్ని కట్టబెట్టిండ్రో, ఇవాళ దేశంలో కూడా మోడీ గారి ఆలోచన నాకు తెలిసి, నేను ఎక్కువ పొగడను కానీ ఎమ్మెల్యే కాకుండానే ఎమ్మెల్యే ఫస్ట్ అయ్యి ముఖ్యమంత్రి అయినోడు మోడీ గారు ఒక్కడే. పార్లమెంట్ మెట్లెక్కకుండా ఎంపీ అయి ప్రధానమంత్రి అయినోడు ఒక్కడే. 3వసారి కూడా ఏది లేకుండా మళ్ళీ ప్రధానమంత్రి ఒక్కడే. రేపు భారత్ మార్చింగ్ టువర్డ్స్ వికసిత్ భారత్ 2047 గా కలగంటున్నాం. ఇవాళ 6 అయినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏందో తెలిసిపోయింది, బీఆర్ఎస్ పార్టీ ఏందో తెలిసిపోయింది. కానీ రేపు చూడవలసింది
ఈ అప్పుల ఊబిలో తెలంగాణ కూరుకుపోయిందని, ఈ కరప్ట్ ప్రాక్టీసెస్ ఉన్న రాష్ట్రాన్ని బాగు చేయాలంటే మోడీ గారి నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తే సాధ్యమైందని చెప్పి నేను అంటలేను, ప్రజలు అంటున్నారు. దానికి నాయకత్వం వహించాల్సిన బాధ్యత ఉన్నది. ఇవాళ మల్కాజ్గిరి రేపు 2 పార్లమెంట్లు అవుతుంది. మల్కాజ్గిరి 16-17 సీట్ల ఎమ్మెల్యేలు అవుతుంది. రేపు మల్కాజ్గిరి జిహెచ్ఎంసీ గడ్డ మీద దగ్గర జెండాకు సింహభాగం అవుతుంది. ఆ మల్కాజ్గిరి తప్పకుండా రేపు హైదరాబాద్కు అండగా ఉంటుంది. మల్కాజ్గిరి రేపు శాసనసభలో అత్యధిక సీట్లు వస్తుంది. మల్కాజ్గిరి 2 పార్లమెంట్ గెలుచుకునేటువంటి స్థాయికి వస్తుందని చెప్పి దాంట్లో కార్యకర్తలుగా నాయకులుగా గొప్పగా కృషి చేసి పార్టీని ముందుకు తీసుకుపోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసు. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.